హాయ్, వణక్కం, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. అందరిలోనూ ఒక్కటే ఆశ, అందరికీ ఒక్కటే ఆశయం. ఆడాలి, పోరాడాలి, ఆడి పోరాడి గెలవాలి. మరి అలా ఇవాళ గెలిచేయడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు 5 పార్టిసిపెంట్స్. సోమవారం నుంచి శనివారం వరకు జరిగే 6 ఎపిసోడ్స్ నుంచి 6 ఛాంపియన్స్ ఇలా ఎంపికయి వీరందరూ ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో తలపడతారు. అక్కడ గెలిచిన వారు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రాఫీని గెలుచుకుంటారు. అలాగే అక్షరాల ₹1,00,000 వారి వశం చేసుకుంటారు. అక్కడ గెలవడానికి ముందు ఇక్కడ గెలవాలి కదా. మరి ఇలా గెలవడానికి ఎవరు వచ్చేసారో, మరి వాళ్ళు ఎలా గెలుస్తారో చూడాలంటే లెట్స్ బిగిన్ ది చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఒంగోలు నుంచి ధీరేన్ వాళ్ళ మదర్ శైలజ గారితో. శైలజ గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో ధీరేన్. హాయ్ సార్. చాలా స్టైలిష్ గా ఉన్నావు తెలుసా. థ్యాంక్ యూ. ధీరేన్ అంటే ఏమిటి? స్ట్రాంగ్ ఉన్నాను సార్. ఓ, ధీరం అంటే స్ట్రెంగ్త్, ధైర్యం. అవునా అండి? అవునండి. ఎవరిదమ్మా ఐడియా? పేరు వాళ్ళ నాన్నగారిదండి. ఎలా ఉంటాడు ధీరేన్ ఇంట్లో? యాక్టివ్గా ఉంటాడండి. చదువు విషయంలో యాక్టివ్గానే ఉంటాడండి. ఏం అంటే టైం వేస్ట్ అంటే ఏం చేయడండి, ఏదో ఒకటి. ఓకే, చక్కగా టైం చదువుకుంటూ ఉంటాడు. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. సో ధీరేన్, వాట్ ఆర్ యువర్ హాబీస్? సార్ ప్లేయింగ్ ఫుట్బాల్, ప్లేయింగ్ క్రికెట్, రీడింగ్ బుక్స్, రీడింగ్ న్యూస్ పేపర్. అండ్ క్రికెట్ లో ఏ పొజిషన్ ఎక్కువ తీసుకుంటావు నువ్వు? బ్యాట్స్మెన్. బాగా ఆడతావా? అండర్ 14 సెలెక్ట్ అయ్యాడండి. అవునా? అప్పుడు బాగా కాదు, బాగా ఆడతావు అనమాట. వెరీ గుడ్. సో మరి ధీరేన్, నువ్వు పెద్దగా ఏమవుతావు? ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. ఆల్ ద బెస్ట్. మన రెండో పార్టిసిపెంట్ ఏలూరు నుంచి అమృత వాళ్ళ మదర్ రేణుక గారితో. రేణుక గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో అమృత. హాయ్. భలే చక్కగా బంగారు తల్లిలో ఉన్నావు అసలు. బ్లూ మీద సిల్వర్, గ్లిటరింగ్ సిల్వర్ వేసుకుని. థ్యాంక్ యూ అంటే నేను చెప్పవా నాకు ప్లీజ్? థ్యాంక్ యూ. అమ్మయ్యా, పోలే. ఏం చేస్తున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. ఏలూరులో వాళ్ళందరూ మంచి వాళ్ళు కదా, అవునా? నిజంగానా? వెరీ గుడ్. మన కూడా మంచిదానివి అయితే, నాలాగే. ఇక్కడ నాది ఏలూరు కాబట్టి. సో నైస్. వాట్ ఆర్ యువర్ హాబీస్ అమ్మా? వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ బుక్స్. ఓ, వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ బుక్స్. ఎలాంటి బుక్స్ చదువుతావు? స్టోరీ బుక్స్, జీకే, జనరల్ నాలెడ్జ్. అయితే వాళ్ళు ఛాంపియన్ అయిపోతావు నువ్వు. ఎస్, గుడ్ గర్ల్. మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అమృత ఇలాగే ఉంటుందా సరదాగా ఇంట్లో? ఉంటుందండి. అమృత, నువ్వు ఏమవుతావు పెద్దయ్యాక? డాక్టర్. డాక్టర్ అయిపోతావు. గుడ్. ఏ డాక్టర్ అవుతావు? కార్డియాలజిస్ట్. అవును, కార్డియాలజిస్ట్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? మనిషి ఒకటే గుండె కదలని కాపాడడానికి. వెరీ గుడ్. మరి ఖచ్చితంగా డాక్టర్ అయిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్. థ్యాంక్స్. మరి అంతకన్నా ముందు వాళ్ళు ఛాంపియన్ కూడా అయిపోతావా? షూరా? ఆల్ ది బెస్ట్. మన మూడో పార్టిసిపెంట్ కాకినాడ నుంచి భవ్య వాళ్ళ మదర్ కృష్ణవేణి గారితో. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో భవ్య. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 8th క్లాస్. ఏ స్కూల్లో చదువుతున్నావు అమ్మా? ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్, వెంకటనగర్, కాకినాడ. కాకినాడ నుంచి వచ్చావు. కాకినాడలో కాజాలు చాలా బాగుంటాయి కదా. యా. పూతరేకులు కూడా చాలా బాగుంటాయి. తెగ తినేవాడిని నేను చిన్నప్పుడు. మీరేం చేస్తుంటారండి? నేను పంతం పద్మనాభం మున్సిపల్ ప్రైమరీ స్కూల్ సామలకోటలో హెడ్ మిస్సెస్ గా చేస్తాను. ఓ, హెడ్ మిస్ట్రెస్ అంటే మరి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కదా. నాకంటే చాలా సింపుల్ గా కనిపిస్తున్నారు. అంటే ఓన్లీ స్కూల్లోనే అంటారు అలాగా? అంతే. నైస్. మరి భవ్య మీ స్టూడెంటేనా? కాదు. సో భవ్య, వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ కబడ్డీ. ప్లేయింగ్ కబడ్డీ. అరే, మన ఛాంపియన్ లో ఆల్రెడీ ఛాంపియన్ ఉందన్నమాట, కబడ్డీ ఛాంపియన్. బాగా ఆడతావా? వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ రేర్ క్వాలిటీ. సో కబడ్డీ ఆడేవాళ్ళంటే చాలా యాక్టివ్ గా ఉండాలి కదా. మరి అంత యాక్టివ్ గా వాళ్ళు ఛాంపియన్ అయిపోతావా? ఎస్, గుడ్ గర్ల్. పెద్దగా ఏమవుతావు? ఐఏఎస్.
వెరీ గుడ్ అమ్మా, ఆల్ ది బెస్ట్. సో నైస్, సో నైస్. మన 4వ పార్టిసిపెంట్ మహేశ్వరం నుంచి సాయి తేజ వాళ్ళ మదర్ భాగ్యలక్ష్మి గారితో. భాగ్యలక్ష్మి నమస్తే అండి. నమస్కారం అండి. హలో సాయి తేజ. హాయ్ సార్. సాయి తేజ ఏ క్లాస్? 9th స్టాండర్డ్. 9th స్టాండర్డ్. ఏ స్కూల్ నాన్న? దేవేంద్ర విద్యాలయ. మీరేం చేస్తుంటారండి? హౌస్ అయిపోయింది. ఛాంపియన్ అయిపోతావా? అయిపోతుంది. వెరీ గుడ్. నీ హాబీస్ ఏంటి నాన్న? ప్లేయింగ్ చెస్ అండ్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్. పెయింటింగ్ అండ్ డ్రాయింగ్. సో మంచి మంచి పనులు చేస్తున్నావు. చెస్ ఆడతావు, పెయింటింగ్, డ్రాయింగ్. చెస్ ఆడడం మేధావులు కదా, మన ఛాంపియన్స్ కూడా మేధావులే, అవునా? పెయింటింగ్, డ్రాయింగ్, ఎలాంటి డ్రాయింగ్స్ చేస్తుంటావు? ఎలాంటి పెయింటింగ్స్? నేచర్ కి సంబంధించి. నేచర్ సంబంధించి చేస్తుంటావు. వెరీ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఏరోనాటికల్ ఇంజనీర్ అయిపోతావా? వెరీ గుడ్. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. ఓకే. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్, హరిత వాళ్ళ మదర్ పద్మ గారితో లెట్స్ వెల్కమ్. పద్మ గారు నమస్తే అండి. నమస్కారం. హలో హరిత. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. ఏ స్కూల్? భాష్యం. వైట్ బ్రైట్ డ్రెస్ లో వచ్చావు. ఎస్ అమ్మ, మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ మీరు. హరిత ఇలాగే సాఫ్ట్ గా ఉంటుంది ఎప్పుడు, ఇంట్లోనూ బయట కూడాను? సాఫ్ట్ గానే. మరి ఛాంపియన్ ఆడేప్పుడు సాఫ్ట్ గానే ఆడేస్తుంది ఇలాగే? లేదు. ఆ, స్ట్రాంగ్ గా. ఆట మాత్రం మంచి ఫాస్ట్ గా ఆడేస్తుంది అనమాట. సో హరిత, వాట్ ఆర్ యువర్ హాబీస్? మ్యాగజైన్స్. మ్యాగజైన్స్ చదువుతావా? ఓ, న్యూస్ పేపర్, మ్యాగజైన్స్, జీకే అంతా నీళ్ళు చేర్చేసుకున్నావు అనమాట ఆడడానికి, అవునా? పెద్దగా ఏమవుతావమ్మా? ఐఎస్ ఆఫీసర్. సినిమాలు అంటే చూస్తుంటావా? చూస్తావా బాగా? ఎవరిష్టం సినిమాలు బాగా నీకు? ఎన్టీఆర్. ఎన్టీఆర్. పెద్ద అయినా చిన్న అయినా? ఇద్దరు. ఇద్దరికిద్దరు ఇష్టమేనా? వెరీ గుడ్, సూపర్ సూపర్. మరి ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, మీరు కూడా హరితకి మీ బెస్ట్ విషెస్ చెప్పేసి ఇలా వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఫెంటాస్టిక్ 5 ఈ రౌండ్ లో నేను మీ 5గురిని ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. 4 ఆప్షన్స్ కూడా ఇస్తాను. దాంట్లో రైట్ ఆన్సర్ మీరు పికప్ చేస్తే మీకు వస్తాయి 10 పాయింట్స్. తప్పైతే -5. మీకు ఆన్సర్ తెలియకపోతే అదిగో మన మాతృమూర్తుల దగ్గర హెల్ప్ లైన్ తీసుకోవచ్చు. ఈ క్వశ్చన్ ధీరేన్ ఫర్ 10 పాయింట్స్. వైశాఖి పండగ ఏ రాష్ట్రానికి సంబంధించినది? వైశాఖి పండగ ఏ రాష్ట్రానికి సంబంధించింది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ కేరళ, బి రాజస్థాన్, సి పంజాబ్ అండ్ డి కర్ణాటక. అమ్మాడు. అమ్మ అడిగేస్తున్నాం మిమ్మల్ని, మీరేమంటారు? ఐడియా లేదండి. ధీరేన్, అమ్మకి ఐడియా లేదంటే ఏం చేద్దాం? మాస్టర్. గెస్ట్ చేయవా? రిస్క్ ఏం తీసుకోవా? పాస్. పాస్ చేద్దాం. పాస్. తల్లి కొడుకు ఇద్దరు పాస్ పాస్ అంటున్నారు. ఓకే, మరి నేనేమంటాను? పాస్. ఓకే అంటాను. ఓకే, ఎలాగో పాస్ చేస్తాం కదా, ఇప్పుడు ఎలాగో తప్పు చెప్పిన పాయింట్స్ పోలే. చెప్పు, ఈ గెస్ ఏంటి? పంజాబ్. పంజాబ్ నీ గెస్. అమ్మ మీ గెస్ ఏంటి? పంజాబ్ అండి. ఇదేంటిది విచిత్రంగా, పాసు ఇద్దరు కలిసే చెప్పారు, పంజాబ్ ఇద్దరు కలిసే చెప్పారు, కరెక్ట్ ఆన్సర్ కూడా ఇద్దరు కలిసే చెప్పారు. సో ఫైనల్లీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పంజాబ్. రెడీ అమృత? రెడీ అమ్మా? గుడ్. ఈ 4గింటిలో సప్తస్వరాల్లో లేనిది ఏది? ఈ 4గింటిలో సప్తస్వరాల్లో లేనిది ఏది? ఆప్షన్ ఏ సా, ఆప్షన్ బి లా, ఆప్షన్ సి గా, ఆప్షన్ డి దా. మదర్స్ హెల్ప్. సంగీతం పెద్ద పరిచయం లేదా మనకి? అమ్మా మీరేమంటున్నారు? ఆప్షన్ బి లా. ఆప్షన్ బి లా అంటున్నారు. అమృత ఏం చేద్దాం? ఆప్షన్ బి. ఆప్షన్ బి లా ఫ్రీజ్ చేస్తున్నాను. అమ్మ చెప్పింది. అమ్మ చెప్పింది రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు భవ్య. రెడీ అమ్మలు? ఓకే, యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. 2020లో ఫిబ్రవరి మార్చి నెలల్లో వచ్చే మొత్తం రోజులెన్ని? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ 57, బి 58, సి 59 అండ్ డి 60. 59 మామ్. 59 మామ్స్ హెల్ప్. అంటే కాన్ఫిడెంట్ గా లేవు కాబట్టి అమ్మని అడగాలి. అమ్మ మీరేమంటారు? లీప్ ఇయర్ కాబట్టి 60 డేస్. భవ్య 59 అంది, అమ్మ 60 అంటున్నారు. భవ్య ఏం చేద్దాం? ఈ మాట అమ్మ మాట ఏది ఫైనల్? మామ్. మామ్ అంతేనా?
ఫ్రీజ్ చేసేనా? ఓకే, ఫ్రీజ్ చేస్తున్నాను. ఆప్షన్ బి 60. దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. సాయి తేజ, సీరియస్ గా ఉన్నావు బాగా. సీరియస్ గా ఆడేద్దామా? రెడీయా? రెడీ. తెలుగు సామెత ప్రకారం పిట్ట కొంచెం డాష్ ఘనం. యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ కూత, బి ఈత, సి రాత అండ్ డి ఈత. ఆప్షన్ ఏ కూత. ఆప్షన్ ఏ కూత. షూర్? అడగాల అమ్మని? అడగండి సార్. అడిగేనా? నువ్వే అడిగేసి. బాబు చెప్పింది రేట్ సార్. బాబు చెప్పింది రైట్. సాయి తేజ, పిట్ట కొంచెం డాష్ ఘనం. కూతగా. ఓకే అంటున్నావు నువ్వు, కాబట్టి ఆప్షన్ ఏ కూత ఫ్రీజ్ చేస్తున్నాను అండ్ కూత ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. హరిత, రెడీ అమ్మా? Sir. సో యువర్ క్వశ్చన్ 10 పాయింట్స్ కి. ఎస్. ఈ నాలుగింటిలో ఏ రాజకీయ పార్టీ ముందుగా ప్రారంభమైంది? ఈ నాలుగింటిలో ఏ రాజకీయ పార్టీ ముందుగా ప్రారంభమైంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, బి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సి భారతీయ జనతా పార్టీ అండ్ డి తెలుగుదేశం పార్టీ. బి అనుకుంటున్నా మదర్స్. డి అనుకుంటున్నావు బట్ మదర్స్ హెల్ప్. అమ్మా మీరే ఉంటారు. బి. ఆప్షన్ బి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫ్రీజ్ చేయనా అమ్మా? హరిత, ఓకే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఫ్రీజ్ చేస్తున్నాను. దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5 అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. అమృత విత్ 10 పాయింట్స్, భవ్య విత్ 10 పాయింట్స్, సాయి తేజ విత్ 10 పాయింట్స్, హరిత విత్ 10 పాయింట్స్, ధీరేన్ yet to start 0 పాయింట్స్. ఛాంపియన్ లో మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. వెల్, ఈ రౌండ్ లో నేను మీకు స్క్రీన్ మీద 3 పిక్చర్స్ చూపిస్తాను. ప్రతి పిక్చర్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ క్వశ్చన్ అందరికీ కామన్ గా ఉంటుంది. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్ వస్తాయి, తప్ప ఆన్సర్ అయితే -5. ఈ రౌండ్ నుంచి అమ్మ హెల్ప్ ఉండదు. ఇది ఒక బజర్ రౌండ్. సో మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని వ్యక్తికి ముందు భారత ప్రధాని ఎవరు? ధీరేన్, యువర్ ఆన్సర్. మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్. ఈయన ఎవరు? నరేంద్ర మోడీ. ఈయన తెలియకుండా ఉంటారా? నరేంద్ర మోడీ ప్రస్తుత ప్రధాని. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఈయన కంటే ముందు. అవును, ఈయన కంటే ముందున్నది ఎవరు? మన్మోహన్ సింగ్. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. సో మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని టెన్నిస్ స్టార్ పేరేంటి? ఈయనకు ఒక పార్ట్నర్ కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి ఎన్నో 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 ఛాంపియన్షిప్ గెలిచారు. ఎస్ మిస్టర్ సాయి తేజ, యువర్ ఆన్సర్. బోపన్న. బొప్పన్న. ఈయన బొప్పన్న. ఈయన బొప్పన్న. ఆన్సర్ తప్పన్న. -5. ఈయన పేరు లియాండర్ పేస్. విన్నారా పేరు ఎప్పుడైనా? మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని హీరోయిన్ తెలుగులో నటించిన మొట్టమొదటి సినిమా ఏది? హరిత. అందాల రాక్షసి. అందాల రాక్షసి. ఈవిడ పేరేంటి? లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠి కరెక్టే. అందాల రాక్షసి కూడా కరెక్టే. 10 పాయింట్స్ టు యు. సో చిత్రం ద పిక్చర్ మన సెకండ్ రౌండ్ అయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేసి హరిత ఇస్ లీడింగ్ విత్ 20 పాయింట్స్. ఖాతా ఓపెన్ చేసిన ధీరేన్ విత్ 10 పాయింట్స్, అమృత విత్ 10 పాయింట్స్, భవ్య విత్ 10 పాయింట్స్, సాయి తేజ విత్ 5 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం మూడో రౌండ్ లెటర్ హెచ్ఓ. ఈ రౌండ్ లో నేను మీకు 3 వర్డ్స్ ఇస్తాను అండ్ ప్రతి వర్డ్ ఈ బోర్డు మీద డిస్ప్లే చేస్తాను, కానీ ఆ లెటర్స్ మాత్రం రివీల్ చేయను. ఒకే ఒక్క లెటర్ రివీల్ చేస్తాను ముందు, దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. వెంటనే మీరు గనక ఆన్సర్ గెస్ చేసేస్తే మీకు 50 పాయింట్స్. మీరు టైంకి చెప్పలేకపోతే అప్పుడు ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అది టైంకి చెప్పలేకపోతే అప్పుడు ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 30 పాయింట్స్. ఆ తర్వాత 20 పాయింట్స్, ఆ తర్వాత 10 పాయింట్స్. ఎప్పుడు తప్పు చెప్పినా -5. సో మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్
నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ అచ్చంగా, ఖచ్చితంగా, సంపూర్ణంగా. ఓకే ధీరేన్, వాట్స్ యువర్ ఆన్సర్? అబ్రివేషన్. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. అబ్రివేషన్. ABBREBATION. అబ్రివేషన్. అది అబ్రివియేషన్. BIA. అచ్చంగా, ఖచ్చితంగా, సంపూర్ణంగా అంటే అబ్రివేషన్ ఎందుకండి? -5. సో 40 పాయింట్స్ కోసం ఇప్పుడు మీకు నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 9. రివీల్ చేయగానే నొక్కేసింది హరిత. మరి ఏంటి చెప్తుందో ఆన్సర్ వినందామా? అబ్సల్యూట్లీ. ఒకసారి స్పెల్లింగ్ చెప్తాలి. ABSOLUTELY. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? క్లూ సరిపోయిందా? హరిత absolutely right answer and 40 points to you. సో మీ అందరి కోసం లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. అండ్ ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ మాటల మూట. ఓకే టైమ్ అప్. 50 పాయింట్స్ కి చెప్పలేకపోయారు కాబట్టి ఇప్పుడు 40 పాయింట్స్ కి నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. బంగారు తల్లి అమృత నొక్కేసింది. మరి ఏముంటుందో చూద్దాం. వొకాబులరీ. వొకాబులరీ. స్పెల్లింగ్ చెప్తున్నాను ఒకసారి. VOCABULARY. గాల్లో కనిపిస్తుందా మీకు? ఓకే సరే, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. బి సరిపోయిందా? మన క్లూ సరిపోయిందా? అమృతం లాంటి ఆన్సర్ చెప్పాము. రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యూ. మీ అందరి కోసం లిటరేచర్ లో ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. వెల్ ఇట్స్ 9 లెటర్డ్ వర్డ్. ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ ఆఫీస్ లో నా పక్క సీటే సాయి తేజ ఫట్ నొక్కేసాడు బ్రదర్. మరి ఏం చెప్తున్నాడు చూద్దాం. కొలీగ్. ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పవా? COLLEAGUE. COLLEAGUE. కొలీగ్ లో L సరిపోయింది. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. మరి క్లూ సరిపోయిందా? కరెక్ట్ గా సరిపోయిందా? మరి ఆన్సర్ కూడా కరెక్ట్ గా సరిపోయింది. సాయి తేజ 50 పాయింట్స్ టు యూ. సూపర్. స్కోర్స్ ఎలా చూద్దామా? హరిత లీడింగ్ విత్ 60 పాయింట్స్. అతి దగ్గరగా సాయి తేజ 55 పాయింట్స్. ఇంకా దగ్గరగా అమృత విత్ 50 పాయింట్స్ అండ్ భవ్య విత్ 10 పాయింట్స్. ధీరేన్ విత్ 5 పాయింట్స్. ఇవాల్టి ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేసే రౌండ్ అండ్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 20 పాయింట్స్, తప్పైతే -10. సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, తప్పైతే -20. థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, -30. ఫోర్త్ క్వశ్చన్ కి 80 పాయింట్స్, -40. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్, -50. రన్ రాజా రన్ లో మీ అందరికి ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 పాయింట్స్. నేపాల్ కరెన్సీ పేరేంటి? ఫాస్ట్ గా సాయి తేజ యువర్ ఆన్సర్. నేపాలీస్ రూపీ. నేపాలియన్ రూపీ. కాన్ఫిడెంటా? చదివావు ఎక్కడైనా? నువ్వు చదివిన చదువును కాపాడేస్తాను. రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు 40 పాయింట్స్ క్వశ్చన్ మీ అందరికి. అలర్ట్. మహాభారతం ప్రకారం పాండవుల తండ్రి ఎవరు? ఎస్ ధీరేన్ యువర్ ఆన్సర్. పాండురాజు. పాండురాజు. ధీరేన్ పాండవుల తండ్రి పాండురాజు. పాండురాజు. రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు 60 పాయింట్స్ కి మీ అందరికి. హియర్ గోస్ ద నెక్స్ట్ క్వశ్చన్. పీరియాడిక్ టేబుల్లో నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? ధీరేన్ అగైన్. 7. కాన్ఫిడెంట్ గా 7. తెలుసా నీకు నైట్రోజన్ దాకా నంబర్స్ వేటివి ఎలా ఉంటాయో? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్. 7 is the right answer and 60 points to you. 80 points question మీ అందరికి. Here goes. చైనా జాతీయ జెండాలోని స్టార్స్ ఏ కలర్ లో ఉంటాయి?
Dhiren has taken it again. Mari correct చెప్తే 80 but wrong చెప్తే -40. Your answer? White. Dhiren says white. చైనా జాతీయ జెండాలోని స్టార్. What happened, Dhiren? Dhiren, చైనా ఫ్లాగ్ లో ఉన్న స్టార్ కలర్ వైట్ కాదు. రాంగ్ ఆన్సర్ -40. ఎవరికైనా తెలుసా రైట్ ఆన్సర్ ఏంటో? Yellow. సో ద రైట్ ఆన్సర్ ఇస్ yellow. ఓకే ధీరేన్, నువ్వు బజర్ ప్రెస్ చేసి రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల చాలా మంచి జరిగింది. ఏమిటో తెలుసా? ఛాంపియన్ అయ్యే అవకాశాన్ని ఇప్పుడు నువ్వు అందరికీ సమానంగా ఇచ్చేసావు. ఇప్పుడు చూద్దాం నీ సత్తా ఎలా ఉందో. సో 100 పాయింట్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళు అవుతారు ఇవాళ ఛాంపియన్, అండ్ వాళ్ళు వెళ్తారు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఆడడానికి, అండ్ వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది అక్షరాల ₹1,00,000 అండ్ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న, అండ్ ఇవాళ ఛాంపియన్ ని డిసైడ్ చేసి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించే ప్రశ్న. మీ అందరి కోసం here goes. The Light of Asia అని ఏ మహనీయుణ్ణి అంటారు? The Light of Asia ఏ మహనీయుణ్ణి అంటారు? 100 పాయింట్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్తే మీరు ఛాంపియన్ అవ్వడం మాత్రమే కాదు, ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కూడా వెళ్ళిపోతారు. Dhiren finally gets the buzzer and let's see. Gautam Buddha. Gautam Buddha. The Light of Asia అని గౌతమ్ బుద్ధుని అంటారు నువ్వు అంటున్నావు. ధీరేన్, ఇందాక నువ్వు ఆల్రెడీ లీడ్కి వెళ్ళి ఇప్పుడు తగ్గావు, మళ్ళీ ఇప్పుడు ఆన్సర్ చెప్పావు గౌతమ్ బుద్ధ అని. తప్పైతే -50. సాహసం చేశావు ధీరేన్. నువ్వు చెప్పిన ఆన్సర్ గౌతమ్ బుద్ధ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 100 పాయింట్స్ టు యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో అన్ని ప్రశ్నలు అన్ని రౌండ్స్ పూర్తయిపోయిన తర్వాత ఇవాల్టి ఛాంపియన్ గా నిలిచాడు 165 పాయింట్స్ తో ఒంగోలు నుంచి వచ్చిన ధీరేన్. మరి ఇంత బాగా ఆడిన మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. మరి ఎన్నో మలుపుల్ని తనే పడి తనే తీసుకెళ్లి తనే గెలిచిన ధీరేన్ని వాళ్ళ మదర్ ని పిలిచేద్దాం వేదిక మీదకి. లెట్స్ వెల్కమ్ ధీరేన్ అండ్ హిస్ మదర్ ఆన్ టు ది డే. ఏ మ్యాన్, రాక్ స్టార్, యు మేడ్ ఇట్. వావ్, సూపర్ సూపర్ సూపర్, వెరీ వెల్ డన్. హార్టీ కంగ్రాట్స్ అండి మీకు. థ్యాంక్స్ అండి. మీరు చెప్పండి ధీరేన్ కి కంగ్రాచులేషన్స్ నాన్న. ఎలా అనిపించిందమ్మా మీకు? ఫస్ట్ లో అంత కొద్దిగా డల్ అయ్యి మళ్ళీ చివరికి వచ్చేటప్పుడు టెన్షన్ పడ్డాడు బాగా. అవునా? ఏ ధీరేన్, అవునా? చాలా టెన్షన్ పడ్డావా? పడ్డాడండి. మీకు అర్థమైపోయింది. అర్థమైంది. అండ్ ధీరేన్ సూపర్ గా ఆడేసావు కదా. అసలు ఏంటి నువ్వు అలా పైకి వెళ్ళావు, మళ్ళీ డింగిని కింద పడిపోయావు, మళ్ళీ పైకి వచ్చావు. ఎన్ని మలుపులా? ఎన్ని మలుపులు తిరిగి చివరికి గెలుపును పొందావు నువ్వు. అందుకే నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ధీరేన్ ఈటీవీ నుంచి ₹5,000 క్యాష్ ప్రైజ్. సో రాక్ స్టార్ ధీరేన్, ఇవాళ ఛాంపియన్ ₹5,000 గెలిచేసుకున్నావు. మరి అలాగే ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కూడా గెలిచేస్తావా? ఎస్. అక్షరాల ₹1,00,000 గెలిచేస్తావా? ఎస్ సార్. ట్రాఫీ కూడా తీసేసుకుంటావా? ఎస్. ఎస్ సార్. విత్ ఫుల్ స్పిరిట్ అండ్ కాన్ఫిడెన్స్. ఎస్ సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్ ఒంగోలు నుంచి వచ్చిన ధీరేన్. ఎన్నో అవకతవకలు పడి పైకి కిందకి లేచి చివరికి మళ్ళీ డింగ్ అని పైకి లేచి ఛాంపియన్ అయిపోయాడు.
ఇలాంటి మంచి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.